అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి మ్యాక్సీ ఫ్రాక్ అనమాట. ఓల్డ్ శారీని ఇలా మ్యాక్సీ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను నేను. మొత్తం ఇప్పుడు మనము దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందు మనము కట్ చేసుకున్నది కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ కూడా నేను కింద ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఇది బ్యాక్ పార్ట్ అనమాట, బ్యాక్ సైడ్ది. తర్వాత లైనింగ్, మెయిన్ క్లాత్ మనం రెండు కూడా ఇలా నీట్గా దానిపైన ఇలా పరుచుకొని అంటే బాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ లేకోకుండా అలాగే ఇలాగ సెట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మెయిన్ క్లాత్ని లైనింగ్కి ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మొత్తం నీట్గా ఇలాగా అటాచ్ చేసేయండి. అది జరగకుండా ఉండడానికి ఒక బాల్ పెన్ పెట్టుకోండి. తర్వాత మొత్తం నెక్ లైన్కి కూడా ఇలాగా మెయిన్ క్లాత్ని లైనింగ్ని ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. జరుపుకుంటూ అంటే లైనింగ్ అది జరిగిందనుకోండి నెక్ షేప్ తేడా వచ్చేస్తుందన్నమాట. కొంచెం చూసుకుంటూ ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత బాల్ పిన్స్ అన్ని తీసేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తము ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. మొత్తం ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా ఇలా క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి. నేను కొంచెం డీప్ నెక్ తీసుకున్నాను అనమాట ఈ మ్యాక్సీ ఫ్రాక్కి. మీరు మీ సైజును బట్టి మీ నెక్లు మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను ప్రిన్సెస్ కట్ చేశానండి. మొత్తం ఇలా నీట్గా మెయిన్ క్లాత్ని లైనింగ్ని ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. నీట్గా ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా అటాచ్ చేసేసుకోండి. నేను వీ షేప్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ పార్ట్కి. నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట. మొత్తం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా ఇలాగ కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ అంతా మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇలా వచ్చేసింది చూడండి. తర్వాత దీనికి పీసెస్ ఉన్నాయి కదా, సైడ్ పీసెస్, దాన్ని కూడా ఇలాగా దీనిపైన పెట్టేసుకొని దీన్ని కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగా అటాచ్ చేసేసుకోండి. రెండు మనము ఒకసారి చూసుకోవాలన్నమాట ఏ సైడ్కి ఏ పార్ట్ పడుతుందని. లేకపోతే మళ్ళీ మనము విప్పుకొని మళ్ళీ కుట్టుకోవాల్సింది వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని కుట్టే ముందుగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇంకొక పార్ట్ వచ్చేసి చూడండి, దీనికి ఇలాగ వచ్చేసింది కాబట్టి మనం ఆపోజిట్ సైడ్లోకి ఇలాగ పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే తప్పుగా అయిపోతుంది అనమాట. తర్వాత మనము విప్పుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సింది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ముందే కుట్టేసి కట్ చేసేసారనుకోండి మనకు క్లాత్ అటు ఇటుగా అయిపోతుంది అనమాట. మళ్ళీ స్టిచ్ చేసినా కూడా నీట్గా ఉండదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా రెండు ఆపోజిట్స్ ఉన్నప్పుడు ఒకసారి నీట్గా చెక్ చేసేసుకోండి. దీన్ని కూడా ఇలా మెయిన్ క్లాత్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. చూడండి ఇలాగ వచ్చేసింది మొత్తము. తర్వాత దీనికి ఈ పీస్ని ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలాగా అటాచ్ చేసేయండి. మొత్తం ఈ సైడ్ కూడా ఈ పీస్ని ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి.
దీన్ని కూడా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెము కరువు తీసుకోండి. ముందు ఫ్రంట్ పార్ట్లో మనము కొంచెం కరువు తీస్తాం కదా, దానికోసం ఇలా కరువు తీసేయండి. తర్వాత హ్యాండ్స్ మనం స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ ఇలాగ వచ్చేసాయి అన్నమాట. నేను బుక్క హ్యాండ్స్ యూస్ చేస్తున్నానండి. బుక్క హ్యాండ్స్ కుట్టుకుందామని ఇలా కట్ చేశాను. తర్వాత మనము ఎక్కువ బుగ్గ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక పైన వచ్చేసి ఒక 10 కుచ్చులు పెట్టుకోండి. కింద నేనేం పెట్టట్లేదు. కింద ఒక పట్టీలాగా బాటమ్ పార్ట్ క్లాత్ కొంచెము పట్టీలాగా యూస్ చేస్తున్నాను అంతే. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా మొత్తం క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఇలా వచ్చేసింది చూడండి. ఇంకొక పీస్ కూడా అలాగే నీట్గా అటాచ్ చేయండి మెయిన్ క్లాత్కి. మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా నీట్గా అటాచ్ చేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా నిదానంగా కట్ చేసేయండి. చూడండి మొత్తం ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత నేను చూడండి కుచ్చులు పెట్టిన తర్వాత ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని మనం కుచ్చు పెట్టుకుందాము. బాటమ్ పార్ట్ని ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. చిన్న చిన్నగా అన్నీ ఒకేలాగా కుచ్చు ఈక్వల్ సైజులో మడుచుకునేలాగా చూసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఇలా మడుచుకుంటూ కుట్టుకోండి. తర్వాత ఇది కుట్టు అయిపోయిన తర్వాత ఇంకొక కుట్టు కూడా అలాగే వేసుకోండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండేందుకు. మొత్తం నీట్గా ఇలాగా కుట్టు వేసేసుకోండి. లైనింగ్కి మెయిన్ క్లాత్ ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా కుచ్చు పెట్టేసుకోండి. మీ దగ్గర స్టిచ్ ఓపెనర్ ఉంటే కనుక దాంతో ఇలా జరుపుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. కుచ్చులు అనేటివి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి అలాగే మడుగుతుందన్నమాట. మీకు దగ్గర స్టిచ్ ఓపెనర్ లేకుంటే ఒకసారి తీసుకోండి. మొత్తం నీట్గా ఇలా కుచ్చు పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. ఇది ప్యూర్ కాటన్ పట్టు శారీ అండి. ఇది ఓల్డ్ శారీ మ్యాక్సీ డ్రెస్గా ఇలాగ కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. మొత్తం నీట్గా ఇలాగా కుట్టేసుకోండి. మొత్తం అంతా ఇలా నీట్గా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఇలాగ వచ్చేసింది. ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత ఇంకొక పార్ట్ మనం బాటమ్ది కొంచెం ఇంకొక స్టెప్ యూజ్ చేసాం కదా, దాన్ని కూడా ఇలాగా కింద 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టేసేసుకోండి. ఇలా 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కింద ఒక కుట్టు వేసుకోండి. 1 ఇంచ్ మడుచుకోండి సరిపోతుంది. నీట్గా ఇలా కుట్టు వేసేసుకోండి. వన్ ఇంచ్ ఇలా నీట్గా
మడిచి కుట్టు వేసుకోండి. లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకోండి. చూసుకుంటూ జరుపుకుంటూ కుట్టుకోండి. మీరు స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం ఫింగర్స్ దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఫింగర్స్ అనేటివి దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే నీడిల్ ఫింగర్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. స్లోగా అయినా కుట్టుకోండి, ఒకవేళ స్పీడ్ మెయింటైన్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం ఇలా నీట్గా కింద 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసేయండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేయండి. మొత్తం ఇలాగ వచ్చేసిన తర్వాత దీన్ని ఒక మడతతో ఇలాగా కుట్టు వేసామంటే ఆటోమేటిక్గా అదే కుచ్చు వచ్చేస్తుంది అనమాట. చూడండి, మొత్తం ఇలా నీట్గా కుచ్చు వచ్చేస్తుంది. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా కుచ్చు పెట్టేసుకోండి. లైట్గా, ఎక్కువ కాదు, కొంచెం. లాస్ట్ వరకు ఇలా కట్ చేసేయండి. తర్వాత ఈ పార్ట్ని మళ్ళీ మనము బాటమ్ పార్ట్ ఇంకొక పార్ట్కి దీన్ని అటాచ్ చేసేయండి. తర్వాత దీనికి దీన్ని ఇలాగా అటాచ్ చేసేయండి. ఈ పార్ట్ని దీనికి ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట మొత్తము. ఇప్పుడు నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని కుచ్చి పెట్టుకొని కుట్టేసుకున్నాను అనమాట. తర్వాత బాటమ్ పార్ట్ని ఈ లైనింగ్ క్లాత్ని రెండు ఇలాగ నీట్గా అటాచ్ చేసేయండి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగ నీట్గా అటాచ్ చేసేయండి. నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత చూసేయండి ఇలాగ వచ్చేసింది అనమాట బాటమ్ పార్ట్. ఇప్పుడు టాప్ పార్ట్కి మనము క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, మన దగ్గర ఉన్న క్యాన్వాస్ ఇలాగా మనం పెట్టుకొని మనం ఏ నెక్ కావాలో ఇలాగా డ్రా చేసేసుకోండి. తర్వాత దానికి 3 ఇంచెస్ ఈ సైడ్కి ఇలాగ మార్క్ చేసుకోండి. అక్కడ వరకు మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ క్యాన్వాస్ పెట్టడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుందండి, నెక్ జారిపోకుండా, ఇంకా ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా జరగదన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది డ్రెస్ వేసుకున్న తర్వాత. ఒకసారి కన్నా మీరు ఈ క్యాన్వాస్ ట్రై చేశారంటే ప్రతి ఒక్క డ్రెస్కు మీరు క్యాన్వాస్ లేనిది స్టిచ్ చేసుకోరనమాట. అలాగుంటుంది ఈ క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, వి షేప్. తర్వాత దీన్ని ఇలాగ నీట్గా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఇలా నీట్గా దీన్ని ఇలాగ డ్రా చేసేయండి. తర్వాత దీన్ని ఇలా కట్ చేసేయండి. దీన్ని మొత్తము మనము ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి మర్చినప్పుడు అది కనిపిస్తుంది అనమాట. తర్వాత మనం ట్రేస్ చేసేసేది సరిపోతుందన్నమాట. చూడండి ఇలాగ వచ్చేస్తుంది. చూడండి దీన్ని కూడా ఇలాగే చూడండి, ఇలా మడిచామంటే దానిపైన మనకు ఆటోమేటిక్గా ఇలాగా ట్రేసింగ్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇలా నీట్గా డ్రా చేసేసుకోండి. తర్వాత ఇలాగ వచ్చేస్తుంది చూడండి.
మొత్తం ఇలా నీట్గా డ్రా చేసేయండి. ఇప్పుడు మనము దీనికి ఐరన్ బాక్స్తో మనకు బ్యాక్ పార్ట్న ఒక లైనింగ్ క్లాత్ దీనికి అటాచ్ చేసేయాలన్నమాట. కొంచెం షైనీగా వస్తుంది. ఆ పార్ట్న మనము లైనింగ్ పైన పెట్టేసి ఇలాగా ఐరన్ బాక్స్ హీట్ అయిన తర్వాత లో హీట్తో మనము ఇలాగ నీట్గా అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత వీ షేప్ నెక్ షైనింగ్ పార్ట్ క్లాత్ వైపున పెట్టాలండి. తర్వాత మనం పైన ఇలాగ నీట్గా ఐరన్ చేసామంటే చాలా బాగా నీట్గా అతుక్కుపోతుంది అనమాట. తర్వాత మనము ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా. తర్వాత దాన్ని కూడా కొంచెం తీసేయాలన్నమాట. అంత అవసరం లేదు మనకు. చూడండి, ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఓన్లీ మడుచుకోవడానికి మనకు ఇది కావాలి. తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇది మనము ఫ్రంట్ ఇలాగ నీట్గా ఇలా మడుచుకోవాలన్నమాట. 1 ఇంచ్ క్లాత్ వదిలాం కదా, దాన్ని ఇలాగ పెట్టేసుకొని ఇలా మడుచుకొని నీట్గా కుట్టు వేయాలి. తర్వాత వీ షేప్ కాబట్టి అక్కడికి నేను ఎండ్ చేశాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇలా నీట్గా మడిచేసుకొని కుట్టు వేయండి. మొత్తం ఇలాగ అయిపోయిందనమాట. తర్వాత దీన్ని కూడా ఇలాగా నీట్గా మడిచి ఇలాగా కుట్టు వేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఇలాగ మడిచేసి కుట్టు వేయండి. చూడండి, ఇలాగ వచ్చేసింది అనమాట. మనం ఎప్పుడైనా కూడా మిడిల్ పార్ట్ని ఇలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక కత్తుకు పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకొని తర్వాత మనము క్యాన్వాస్ కూడా దానికి మిడిల్లో ఇలాగా పెట్టేసుకొని తర్వాత బాల్ పిన్ పెట్టేసుకొని ఇలాగా సెట్ చేసుకోండి. తర్వాత అటు ఇటు అయిందనుకోండి నెక్ డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. నెక్ సరిగా రాదు. చూడండి, ఇలాగ పెట్టేసి మామూలుగా అయితే నెక్ కట్ చేయకుండానే దీన్ని ఇలాగ పెట్టేసుకోవాలి. మనము ఇలాగైనా పెట్టచ్చు అని నేను చూపిస్తున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకొని బాల్ పిన్ని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. జరగకుండా బాల్ పిన్స్ ఇలా పెట్టేసుకోండి, నెక్ జరగకుండా. తర్వాత 1 ఇంచ్ వదిలేసి ఇలా నీట్గా ఇలాగ నెక్ చుట్టూ క్యాన్వాస్ ఇలాగ నీట్గా అటాచ్ చేసేయండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా నీట్గా ఇలాగ అటాచ్ చేసేయండి. తర్వాత ఇక్కడ కుట్టు పక్కన పడింది అనమాట. దానికోసం నేను కొంచెం కుట్టు విప్పాను. తర్వాత ఇలా కంటిన్యూ చేశాను అనమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కతుకులు పెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా టర్న్ అవుతుందని మీకు చాలా వీడియోస్లో చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. ఇలా కతుకులు పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసి ఓన్లీ క్యాన్వాస్ మీద ఇలాగా నీట్గా కుట్టు వేయండి. క్యాన్వాస్ మీద ఇలా నీట్గా ఇలా కుట్టు వేసేయండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు ఇలా నీట్గా ఎడ్జ్లో పడేట్టుగా మీరు చూసుకోవాలి కుట్టు. తర్వాత ఇలా నీట్గా కుట్టు వేసేయండి. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ వీ షేప్కి కూడా అలాగే మనము ఇలాగ పెట్టేసుకొని మిడిల్ పార్ట్న ఇలా బాల్ పెన్ పెట్టేసుకోండి. తర్వాత దీన్ని తిప్పుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి పడుతుందని ఇలా చూసుకొని
ఇక్కడ కూడా ఇలాగ బాల్ పెన్ పెట్టేసుకోండి. తర్వాత నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత ఈ క్యాన్వాస్కి దీనిపైన ఇంకొక కుట్టు అలాగే నీట్గా వేయండి. క్యాన్వాస్ మొత్తము క్లాత్ వరకు కట్ చేయకుండా కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే కతుకులు పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. కొంచెం ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉంటే దానికోసం అనేసి. తర్వాత ఇలాగ కతుకులు పెట్టేసుకోండి. దీనిపైన కూడా ఇలా పైన ఒక కుట్టు వేసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత దీనిపైన కూడా ఇంకొక కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా ఇలాగా కుట్టు వేయండి. లాస్ట్ వరకు ఇలా కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మనం చూడండి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం మనము క్రాస్ తీసుకున్నాం క్లాత్. తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేద్దాము. 1కి 2 కుట్లు నీట్గా ఇలాగ వేసేసుకోండి. ఎప్పుడైనా మీరు డబుల్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది, లేకుంటే సరిగా ఉండదన్నమాట. దానికోసం అనేసి మొత్తం ఈ సైడ్ కూడా షోల్డర్స్ అలాగే జాయిన్ చేసేయండి. తర్వాత నేను హ్యాండ్స్ అటాచ్ చేయాలన్నమాట. ఈ షోల్డర్స్ పైన నేను కూడా కుట్టు వేసాను. తర్వాత హ్యాండ్స్ ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోండి. చూడండి ఇలాగ వచ్చేసింది, ఎంత బాగా వచ్చేసింది చూడండి. నేను షోల్డర్ పైన ఒక చిన్న కుట్టు వేస్తున్నాను అన్నమాట. తర్వాత ఈ సైడ్ కూడా మనము హ్యాండ్ని అటాచ్ చేసుకుందాము. ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. ఎప్పుడైనా మీరు డబుల్ స్టిచ్ వేసేయండి ఖచ్చితంగా. ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. ఈ సైడ్ నుంచి కూడా అలాగే కుట్టు వేయండి. ఎక్స్ట్రా పీస్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత షోల్డర్ పైన దీనిపైన కూడా నేను ఒక కుట్టు వేస్తున్నాను. ఇలాగా నీట్గా షోల్డర్ పైన కుట్టు వేయండి. ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేయాలన్నమాట. మన దగ్గర ఉన్న ఆల్త్ డ్రెస్ని ఇలాగ పెట్టేసి మనం ఇలా పాయింట్ చేసుకొని దాని తర్వాత ఇలా కుట్టేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు తర్వాత దీన్ని కూడా అలాగే మెజర్ చేసుకొని
ఇలా కుట్టు వేసేయండి. నేను ఎప్పుడైనా ఇట్లా మెజర్మెంట్స్ని ఇలాగ డ్రా చేసేసుకుంటాను అనమాట. డ్రా చేసి ఇలాగ స్టిచ్ చేసేస్తాను. తర్వాత ఇంకొక కుట్టు కూడా అలాగే వేసేయండి. మొత్తం ఇప్పుడు బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇలాగ అటాచ్ చేసేయండి. ఇలాగ పాయింట్ పెట్టుకోండి హాఫ్ మిడిల్ లేకి. తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలాగ మెజర్మెంట్ చూసుకొని తర్వాత దీన్ని అటాచ్ చేయండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఇవి రెండు జాయిన్ చేసేయండి. బాటమ్ పార్ట్ అండ్ లైనింగ్ రెండు ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా స్టిచ్ చేసేయండి. ఇంకొక కుట్టు కూడా అలాగే వేసుకోండి. ఇప్పుడు నేను డబుల్ స్టిచ్ వేసుకోండి అని చెప్పాను కదా, అలాగనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి. దీన్ని ఇలాగ పెట్టేసుకొని తర్వాత మనము టాప్ పార్ట్ని దీనికి అటాచ్ చేయాలన్నమాట. ఇలా కతుకులు పెట్టుకోండి మిడిల్ లేకి. తర్వాత దీనికి కూడా మనం కతుకులు పెట్టుకున్నాం కదా, కతుకులను పెట్టుకున్న చోటు దీనికి ఇలా ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మొత్తం దీన్ని అటాచ్ చేసేయాలి. మొత్తం నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఫైనల్గా మ్యాక్సీ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఎవరికైనా ఇంకా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం చూడండి ఇలాగొచ్చేసింది. సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగే ఉంటుందన్నమాట. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి మ్యాక్సీ ఫ్రాక్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో.